తర్వాత ఇక్కడ దావీదు మహారాజు కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే నీతివంతుని గురించి, బుద్ధిమంతుని గురించి ఏం చెప్తున్నాడంటే, నేను చిన్నవాడినై ఉంటిని. కీర్తనకారుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, మనుషులు, రాజులు కదండి. దావీదు మహారాజు ఉన్నాడు, రాజులందరూ కూడా, పరిపాలించే రాజులందరూ కూడా అప్పుడు ఇజ్రాయెల్ దేశంలో మనుషుల్ని ఎంక్వైరీ చేస్తారు. ఈ మనిషి ఎట్లా ఉన్నాడు, ఈ మనిషి జీవితం ఎట్లా ఉంది, ఈ మనిషి బాగున్నాడంటే ఈ మనిషి ఏం చేస్తున్నాడు, ఈ క్రియలు ఏంటన్నీ అబ్జర్వ్ చేసి రాస్తారు. ఇది అక్కడ రాసిందే. ఇది ఏమని, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబోట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూసి ఉండలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? నీతివంతుని బిడ్డల ప్రియులారా, విడువబొట్ట కానీ భిక్షమెత్తుట కానీ ఉండదంట. అర్థమైందా? నీతివంతమైన జీవితంలో అంత మాధుర్యం ఉంది. దేవుడు ఆ విధంగా మాధుర్యకరంగా, దేవుడు నీతిగా జీవించిన వాళ్ళని, దేవుని చేత మార్చబడిన వాళ్ళని ఆ విధంగా ఆయన పోషించి కాపుదలగా ఆయన ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భిక్షం ఎత్తుకునే వాళ్ళు ఎవరు లేరు. నీతిమంతుడు, దేవుడు తోడై ఉన్న ప్రజలు భిక్షం ఎత్తుకునేవాడు ఎవడైనా ఉన్నాడో చెప్పండి, ఎక్కడ చూశారో చెప్పండి, ఎవడు లేడు. అదే చెప్తున్నాడు దావీదు మహారాజు. నీతిమంతులు విడువబొట్ట కానీ భిక్షమెత్తుట కానీ నేను చూసి ఉండలేదు అంటున్నాడు. నీతి జీవితంలో అంత ఘనత ఉంది. అందుకని నీతి జీవితం, నీతి ఎట్లా వస్తుంది? దేవుని చేత నీవు మార్చబడాలి, దేవుని చేత మార్పు చెందాలి, దేవుని చేత రక్షించబడాలి. అప్పుడు మనకు నీతి జీవితం వస్తుంది. దేవుని చేత రక్షించబడినంత కాలము కూడా మనకు నీతి జీవితం రాదు. అర్థమవుతుందా? అర్థమవుతుందండి? అర్థమైన చేతులు పగెత్తండి. దేవుని చేత రక్షించబడినంత కాలము ఏమి రాదు? నీతి జీవితము రాదు.